అంటే మామూలు విషయం కాదు. ఎంతో కృషి, పట్టుదల, కష్టం దాని వెనకాల ఉంటుంది. యా, మీరు అడ్జెక్టివ్స్ చెప్పేటప్పుడు అనుకున్నా లింగర్ స్టిక్కర్ ఏమైనా ఊడిపోద్దేమో, లుంగి ఊడొచ్చేస్తే అనుకున్నట్టే జరిగింది. బట్ మజాకా కదండి, ఇట్స్ నడుస్తుంది. మజాకా అని స్టేజ్ మీద లుంగి ఊడి చేస్తారండి. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కరెక్ట్ సంక్రాంతి రోజు పెట్టుకున్నాం, ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరికీ నిజంగానే ఐ థింక్ నా 15వ ఏడాది 30వ సినిమా. సినిమాలు మారాయి, టీంలు మారాయి, ఫ్రెండ్స్ మారారు, అన్నీ మారాయి. నాకు మోస్ట్ కాన్స్టెంట్గా ఉన్నది మీరే. మొదటి సినిమా నుంచి ఇవాళ వరకు రెగ్యులర్గా ఎప్పుడు కలిసేది, హలో చెప్పేది మీకే. థ్యాంక్ యూ ఫర్ ద లవ్. 15 ఏళ్ళు 30వ సినిమా అనేది నాకే ఒక సెకండ్ షాకింగ్ ఉంది. బట్ నేను దాన్ని ఒక రకమైన కాంప్లిమెంట్గానే ట్రీట్ చేసిన, కాంప్లిమెంట్ దాటి ఒక రెస్పాన్సిబిలిటీగా ట్రీట్ చేసిన. ఎందుకంటే ఎట్ దిస్ పాయింట్ 2024 అనేది నిజంగా నాకు వండరే. బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ నుంచి ఎండ్ ఆఫ్ ది ఇయర్కి జరిగిన ప్రాసెస్ మేబీ గత 10 ఏళ్ళలో పడిన పోరాటమో, మొండితనమో అన్నీ కలిపి ఒక ఇయర్లో పే ఆఫ్ అయినట్టుండింది. ఇంక్లూడింగ్ ఈ సినిమా మొదలవడంతో పాటు ఐ థింక్ దేవుడి బలం ఎప్పుడు కొంచెం ఉంటుందండి. ఐ థింక్ దిస్ ఇస్ అ గిఫ్ట్ విచ్ ఇస్ బీన్ గివెన్ టు బీ బై మై ఆడియన్స్ అండ్ గాడ్ ఇన్ అ వే. ఎందుకు అంటే నా కెరీర్లో మీరు ఎప్పుడు చూసారంటే మొదలుపెట్టిన రోజు నుంచి ఇవాళ వరకు ఎప్పుడు సరే ఇలాంటి ఒక సినిమా హిట్ అయిందంటే ఇలాంటి సినిమా ఇమీడియట్గా చేయాలనో, ఒక హిట్ పడగానే ఆ డైరెక్టర్ని తెచ్చుకొని చేయాలనో, లేదా నా డైరెక్టర్లే భయ్యా అన్నా ఒక్క నిమిషం సైలెంట్ ప్లీజ్ అన్నా 2 నిమిషాలన్నా సో చేయాలనో ఎప్పుడు ట్రై చేసింది లేదు, కోరిక ఉండింది లేదు. నేనేదో సినిమా చేయాలనుకుంటా, ఓకే నా లాస్ట్ సినిమా ఎలా ఉండింది, నెక్స్ట్ ఎలా ఉండాలి, ఇలాంటి ఒక్క ఆలోచనలతోనే సినిమాలు ఎంచుకునేవాడిని. బట్ కెరియర్ ముందుకు వెళ్ళగలిగా ఏమైందంటే మనం అనుకున్న విషయాలు చేయాలంటేనో, మనం అనుకున్న పద్ధతిలో వెళ్ళాలంటేనో ఇలాంటి సినిమాలు చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ ఇయర్ నాకు ఎప్పుడైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక భైరవ కొన బాగా వర్కౌట్ అయ్యి, రాయన్ బాగా ఒక బోల్డ్ అంత పేరు సక్సెస్ని ఇచ్చిందో, సార్ నెక్స్ట్ నేను ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నా, 30 సినిమాల పర్లేదురా బాబు ఇందులో లాగేసావు అనుకున్నప్పుడు నాకు మనసులో బాగా స్ట్రాంగ్ అనిపించింది. నేను బయటికి వెళ్ళి ఎవరిని ఎప్పుడు కలిసినా చాలామంది లేడీస్, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, మరదళ్ళు అందరూ కూడా వచ్చి ఒక సరదా హ్యాపీ ఫిల్మ్ చూడాలంది, మీ సినిమాలని లాస్ట్ కొన్నాళ్ళ నుంచి సీరియస్ యాక్షన్ ఫిల్మ్స్ అవుతున్నాయి, బాగా టెన్షన్గా ఉంటుందండి, సరదాగా వచ్చిన దాంట్లో చూడాలని నాన్న అన్నారు. నాకే ఎక్కడో లోపల 1వ సినిమా, 2వ సినిమా, 5వ సినిమా ఓకే, బట్ 30వ సినిమా దాకా వచ్చామంటే అది మనకి జనాలను ఇచ్చిన వరమే. ఐ ఫెల్ట్ మేబీ ఇట్ ఈస్ ఎ సైన్, నేను అలాంటి సినిమా చేయాలి, ఓ మంచి ఎంటర్టైనర్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుకునే ఒక సినిమా, అందరికీ నచ్చే సినిమా చేయాలి. నాకు ఫస్ట్ టైం ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ కాంబో పడాలి అనుకున్న టైంలో మా ప్రొడక్షన్ హౌస్, అంటే ఎందుకు హాస్య మా అంటారంటే మా రాజా కాబట్టి, అనిల్ గారు కాబట్టి, నాకు తెలిసి ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ తిరుగుతుందని చెప్పి, ఏంటి ఇందాక డైరెక్టర్ గారు అంటే ఆయన లాస్ట్, యాక్చువల్లీ లాస్ట్ నేను, వాళ్ళిద్దరూ డిసైడ్ అటు తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది అది. అప్పుడు నేనేమనుకున్నానంటే ఇది ఒక రకంగా దేవుడుగానే సెట్ చేశాడు ఈ టైంకి ఇది ఇలా జరగాలని. నాకు ఇంకా గుర్తు, మేము వయసుకు వచ్చాం సినిమా ప్రీమియర్ షోకి అనుకుంటా, ఏ సినిమా రారాకృష్ణ సినిమా షూటింగ్ ఏదో పూర్తి చేసుకుని మేమందరూ ప్రీమియర్ షోకి వెళ్ళాం. ఇక లిస్ట్లో అందరం కూర్చున్నాం, ఎవరు నాని, నేను, వరుణ్ సందేశ్, తనిష్, నరేష్ అన్న అందరూ ఉన్నాం. ఒక సీన్ టైంలో అందరూ అనుకుని ముఖం తీసుకుని ఏడుస్తున్నాం, రైట్కి చూస్తే అందరూ ఏడుస్తున్నారు, ఎవరి కాలు చూపించుకోకుండా ఏడుస్తున్నాం. ఇది అక్కడి నుంచి నెక్స్ట్ 20 minutes సినిమా మూడ్ అలాగే ఉంది, బయటకు వచ్చాక కూడా అదే ఫీల్లో తిరుగుతున్నాం. నాకు ఎలాగైనా ఈ డైరెక్టర్తో పనిచేయాలనుకున్నాను, ఇమీడియట్ సినిమా కుదరలే, ఒకటి అనుకున్నాం కుదరలా. చాలా రోజుల తర్వాత సినిమా చూపిస్తామమ్మా అని టీజర్ చూశాను, ఎవర్రా స్వామి వీళ్ళు అంటే మళ్ళీ అదే డైరెక్టరు, అందులో కొత్తగా ప్రసన్న కుమార్ బజవాడ అనే పేరు కూడా కనిపించింది. అప్పుడు ప్రసన్న బాబుని పిలిచి, ప్రసన్న బాబు నాకు సినిమా చేసి పెట్టు, ఈ మీటర్ నాకు చాలా ఇష్టం, నాకు థియేటర్లో ఆడియన్స్ అందరూ కుటుంబంతో పాటు ఒక సరదాగా నవ్వడం, నవ్వుతూ వాళ్ళని చూడడం అనేది నాకు చాలా ఇష్టం, బట్ అది ఒక ఆర్టు, అందరికీ రాదు, మీరేదో మ్యాజిక్ చేస్తున్నారు అని. అప్పుడు నేను లోకల్ అనుకున్నాం, చాలా వరకు ఆల్మోస్ట్ అనౌన్స్మెంట్ అయ్యి ఒక పాయింట్ వరకు వెళ్ళింది, లాస్ట్ మినిట్లో సరిగ్గా కథలు షిఫ్ట్ అయిపోయింది. నాకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా బయట నుంచి తెలిసింది. దాని తర్వాత ప్రసన్న నాకు ఫోన్ చేసి నాకు చెప్పాలనుకున్నాడు, బట్ నేను దాని గురించి ఎందుకు అడగలంటే నాకు తెలిసి పెద్ద మా ప్రసన్న చేతిలో పెద్ద ఉండేది, పాపం తన పోరాటం తను చేస్తుంటాడు అని. దాని తర్వాత మళ్ళీ అనుకున్నాం, తిరిగి వచ్చింది, మళ్ళీ హలో గురు ప్రేమ కోసం అనుకున్నాం,
మళ్ళీ అనౌన్స్మెంట్ అయింది. లిటరలీ 10-15 రోజుల్లో షూటింగ్ అనుకున్నప్పుడు సేమ్ అలాగే మారిపోయింది. అప్పుడు కూడా నేను ప్రసన్న బాబుని ఏం అడగలేదు. ఓకే ప్రసన్న బాబు అర్థమైందిలే అనుకున్నా. అలాంటి టైంలో నాకు నేను ఆ డైరెక్టర్ గారిని ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటాను. సడన్గా నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే డైరెక్టర్ గారు ఫుల్ ట్రెండింగ్. ఎటు చూసినా మా డైరెక్టర్ గారే ఉంటున్నారు, సీట్లు వేస్తున్నాయి అంటున్నారు, పక్కన మా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో సినిమా జరుగుతుంది. సో ఇన్నాళ్ళకి ఈ టైంలో ఈ సినిమా కుదరడం నిజంగానే ఐ థింక్ ఇట్స్ అ యూనివర్సెస్ ప్లాన్ ఫర్ మీ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్, ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. అండ్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే మా డైరెక్టర్ గారు ప్రసన్న బాబు కలిసి సినిమా చేసినప్పుడు త్రినాథ్ గారు ప్రసన్న బాబు అందరూ అనుకుని ఉంటారు ఏంటి ఆ మ్యాజిక్, ఈ సినిమాలు ఎందుకు ఆడతాయి, ఏదో ఉంది ట్రిక్ బ్లక్ పాయింట్ అని చెప్పి. దానికి రెండండి. ఒకటి వాళ్ళ వృత్తిపై వాళ్ళకు ఉండే ప్రేమ, జెన్యూనిటీ. అంటే 200% గత 15 రోజులు అంటే December 25 నుంచి క్రిస్మస్ ఇవాళ వరకు అండ్ త్రూ సంక్రాంతి మేము డే అండ్ నైట్ షూటింగ్ చేస్తున్నాం. మా డైరెక్టర్ గారు పొద్దున్న 6 గంటల వరకు షూటింగ్ చేసి మళ్ళీ 11 గంటలకు సెట్లో ఉంటారు. మేమన్నా 1 గంటకి వెళ్ళగలం. అటు ప్రసన్న బాబు తిరిగితే ఆయనతో పాటు ఆయన తిరుగుతుంటాడు. సడన్గా ఒక్క డైలాగ్ మీద ఎంత ప్రేమ ఉంటుందంటే అప్సెట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోతాడు, బొంగమూతి పెట్టుకుంటాడు. ఓకేనా? సో వాళ్ళు చేసే పనిని ఒకళ్ళంతా ప్రేమించి దానికి అంత నిజాయితీగా పనిచేసినప్పుడు వాళ్ళకి ఎప్పుడూ సక్సెస్ ఉంటుంది. దాని తాటి వెరీ 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 సింపుల్ రియల్ పీపుల్ అండి. మధ్యాహ్నానికి ఏం భోజనం చేద్దాం, సరదాగా మాట్లాడుకున్నామా, నెక్స్ట్ ఇది వెళ్ళి టైం సినిమా అయిందా. నిజంగా నేను చాలా చాలా హ్యాపీ. నేను చాలా రోజుల తర్వాత బాగా భోజనం చేసింది ఈ సెట్లోనే, సరదాగా నవ్వుకుంది ఈ సెట్లోనే. సో థ్యాంక్ యూ ప్రసన్న బాబు, థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ నిజార్ షఫీ. వీ బీన్ ఫ్రెండ్స్ ఫర్ సో లాంగ్. ఈ సినిమా కలిసి ఫైనల్గా వర్క్ చేయగలిగాం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. మా మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ నాకు బాగా ఇష్టం. నెక్స్ట్ ఏంటిలో కూడా నేనే అప్పట్లో ఎలాగన్నా తను ఉండాలి అనుకున్నాను. దాని తర్వాత ఇవాళ చాలా బిజీ మ్యూజిక్ డైరెక్టర్. తప్పకుండా చెప్తున్నా, ఈ సినిమాలో మీకు 5 పాటలు ఉన్న 5 పాటలు సూపర్బ్ ఉంటాయి. థియేటర్లో మీకు ఒక కాన్సర్ట్లా ఉంటుంది. సినిమాలో ఎంతకెంత నవ్వుకుంటారో అంతకంత పాటలు కూడా టెరిఫిక్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ మై కో స్టార్స్ అంశు గారు. అంశు గారికి బాగా మాట్లాడడం ఎక్కువ ఇష్టం. పక్కన రాజా గారు డైరెక్టర్ గారు ఉంటారు. నేను 10 minutes చూస్తా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. రాజా గారు యా 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 అంటారు. డైరెక్టర్ గారు తలూపిన సేపు తిరిగి వచ్చి హీరో గారు నాకేం అర్థం కావట్లేదండి, ఆయన ఏం చెప్పారో చెప్పరా అని అడుగుతారు. అమ్మ తోడండి నేను ఇంగ్లీష్ ఎంతో కొంత బాగా మాట్లాడతానని ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండేదండి ఆవిడని కలిసేదాకా. ఓకేనా? సగం టైం అర్థం కాదు. ఆఖరికి మొన్న నేనే సరెండర్ అయిపోయా. నేను మంచి ఇస్తే గో ఫర్ అనేసి. సో వెరీ స్వీట్ పర్సన్. మాకు ఏ పండుగ వచ్చినా తప్పకుండా ఆవిడ ఇంటిని స్వీట్లో కేక్ వస్తుంది. థ్యాంక్ యూ. రీతు గారు, మాకు ఏ పండుగ వచ్చినా వాళ్ళ ఇంటిని స్వీట్లో కేకులు రావు. మొన్నైతే ఆంటీ వచ్చి మా అందరికీ స్వీట్లు ఇచ్చారు. అండ్ అందరూ పాపం చాలా సీరియస్ అంటున్నారు. తను అలాంటి అమ్మాయే కాదు. షీఈ్ యాక్చువల్లీ ఎ లాట్ ఆఫ్ ఫన్. చాలా మాట్లాడుద్ది. తను మాట్లాడాలని ఫిక్స్ అవ్వాలంతే, మనం కొంచెం మాట్లాడమని అడగాలి. ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్, సూపర్ యాక్టర్. అందులో ఈ సినిమాకి తనకి చాలా కొత్త మీటరు. సో రోజు సెట్లో చాలా సరదాగా ఉండేది. మేమందరం వర్మ గారు అంటాం, ఎందుకంటే ఇందాక తను చెప్పినట్టు అందరూ కొంచెం భయం ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో థ్యాంక్ యూ రితు ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్. యూ డన్ అ ఫ్యాబ్ జాబ్. రావు రమేష్ గారు, సార్ మీరు పెద్ద పెద్ద మాటలు మాడుతున్నారు సార్, అంత పెద్ద మనిషిని లేదు సార్, కథ బాగుండింది, మీరు సూపర్గా చేస్తారు. అండ్ నాకు ఫస్ట్ ఇన్ఫ్యాక్ట్ ప్రసన్న బాబు వచ్చి ఈ కథ చెప్పినప్పుడు అదే చెప్పాడు, అన్న ఈ సినిమాలో హీరోకి ఎంత ఉంటుందో, ఇన్ఫ్యాక్ట్ ఫాదర్ ఇంకో హీరో అనేసరికి నేను ప్రసన్న బాబు నా 5వ సినిమాకి నేను ఇంటర్వ్యూకి 10 నిమిషాల ముందే వచ్చాను, 30వ సినిమాకి అలాంటి ఇన్సెక్యూరిటీలు నాకే ఉండవని. నిజంగా సార్ ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది, దాంట్లో చాలా పెద్ద భాగం మీది. మీరు ఫాదర్ క్యారెక్టర్ కానీ చెప్పండి సార్, మీరు ఈ సినిమాలో ఇంకో హీరో అంటే మీరు హంబుల్గా ఉండొచ్చు, అంత హ్యూమిలిటీ వద్దు సార్. ఐఎమ్ ప్రౌడ్ టు సే మీతో పాటు ఈ సినిమా చేయగలిగాను. మన ఇద్దరి మధ్యన ఈ కథ కానీ అందులో జరిగిన కామెడీ సీన్స్ కానీ మన టైమింగ్ కానీ మీతో కాబట్టి ఇంత అద్భుతంగా వచ్చింది. లవ్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో కైండ్ అండ్ అండర్స్టాండింగ్. మురళీ శర్మ గారు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. మళ్ళీ ఈ సినిమాలో కూడా సూపర్ క్యారెక్టర్ ఉంటుంది. ఈ సినిమాలో చాలామంది మంచి యాక్టర్స్ కలిసి చేసాం. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు డూ ఇట్. అండ్ నాకు ఒక కొత్త మీటరు. నా యాక్టింగ్కి చాలా పేరు వచ్చినా కూడా దాని వరకు చాలా వరకు పేరు డైరెక్టర్ గారిది, ప్రసన్న బాబుదే. యాజ్ ఇట్ ఈస్ సరెండర్ కంప్లీట్లీ. సో మీ అందరికీ తప్పకుండా సినిమా నచ్చుద్ది. ఇప్పుడు దాకా నా సినిమాల ముందు నేను పెద్ద మాటలు ఎప్పుడు మాట్లాడింది లేదు. బట్ ఈ సినిమాకి నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా, చాలా పెద్ద నెంబర్ కనిపిస్తుందండి. ప్యూర్లీ ఫ్యామిలీలు అందరూ కలిసి వచ్చి థియేటర్లో బాగా నవ్వాలని కోరుకున్న సినిమా. పెద్ద నెంబర్ పోస్టర్ మీద కనపడాలి కాదు, నిజంగా కౌంటర్స్లో కనపడాలి అని కోరుకున్న సినిమా అండి. కౌంటర్స్లోనే చాలా పెద్ద నెంబర్ కనపడుద్ది. ఏంటి సంక్రాంతికి మా రాజబాబు వేసుంటే బాగున్నాను. సో ఈ డేట్ కన్నా వచ్చేస్తాను. హ్యాపీ.
థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ. ఎవరి పేరైనా మర్చిపోతే ప్లీజ్ మనం తప్పు తీసుకోవద్దు. సాయి కృష్ణ గారు లవ్ యూ అండి. దట్స్ ఐ హోప్. థ్యాంక్ యూ ఆల్. మా చోటకే ప్రసాద్, మా ఎడిటర్, బాగా చనువు ఎక్కువ కాబట్టి మర్చిపోతుంటాం. మా ప్రోమో రవి, చోటకే ప్రసాద్ అండ్ ద ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ పేరున థ్యాంక్ యూ గైస్. చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి. సందీప్ గారు స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ అండి, మనకి ఫోటో ఆప్ ఉంది, ఆ బాటిల్ నాకు. ఓకే, సో